నమస్కారం. సినారే సినీ గీత వైభవం కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ గీత రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మరికొన్ని చిత్ర గీతాల గురించి మనకి తెలియజేయబోతున్నారు. వారికి నమస్కారాలు తెలియజేస్తూ మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, గత వారం కొన్ని పాటల గురించి తెలియజేశారు. అయితే ఈ వారం జరిగిన కథ చిత్రంలో మీరు చాలా మంచి పాట రాశారు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. చాలా మంచి పాట ఘంటసాల గారు పాడారు. ఈ భలే మంచి రోజు ఈ పాట ఇప్పటికీ కూడా అంటే ఆ తరం నుంచి ఈ తరం వరకు కూడా ప్రతి సందర్భంలో, అంటే ఏదైనా పెళ్ళిళ్ళు, పేరెంటాలు, కార్యక్రమాలు ఏం జరిగినా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పాడుకుంటూ ఉంటున్నారు. ఇప్పటికీ కూడా అంతటి ప్రజాదరణ పొందినటువంటి పాట. ఈ పాట ఒక సందర్భంలో ఘంటసాల గారు కూడా చెప్పారు గురువుగారు, ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి పాట అని. ఈ గీతాన్ని మీరే రచించారు. అయితే దానికి సంబంధించి ఒకసారి మాకు తెలియజేస్తారు. బాబురావు అని దర్శకుడు అనుకుంటాను. ఘంటసాల గారు ఈ బాణిని ముందు ట్యూన్ తాను రూపొందించి చాలా సంతృప్తికరంగా ఉన్న సమయంలో ఈ గీతం రాయడానికి నన్ను ఆహ్వానించారు. ఘంటసాల గారు మాత్రమే పాడే గీతం ఇది. మీరు అన్నట్టుగా ఇది చాలా సందర్భాల్లో ఈ గీతాన్ని పాడుతూ ఉంటారు. ఎలాంటి మంచి రోజు అంటే వసంతాలు పూచే నేటి రోజు. మామూలుగా పూలు పూస్తాయి, కానీ దానికి ఆధిక్యాన్ని వసంతాలే పూస్తున్నాయి. అలాంటి రోజు భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. ఇది భలే గులాం అలీ ఖాన్ అని కాకరు సజని ఆయన బాలం ఘంటసాల గారికి చాలా ఇష్టం ఈ పాట. దాన్ని కొంచెం దాని స్పర్శ ఉంది. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. ఇది బడే గులాం అలీ ఖాన్ రాగ స్పర్శ ఉంది ఇందులో. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు. కోరికలు ఎగిరిపోయాయి, మళ్ళీ తిరిగి వచ్చాయి. నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు. ఆ కోరికలు వీటన్నింటినీ చూసి వచ్చాయి. ఈ రెండో చరణాన్ని ఒకసారి మాకు వివరిస్తారా? చందమామ అందిన రోజు అంటే ఈ రోజు ఎలా ఉందంటే ఎంత సంతోషం. చందమామ అందితే ఎంత సంతోషంగా ఉంటుందో అంతే తప్ప చందమామ చేతికి అందలేదు. బృందావని నవ్విన రోజు, ఇది కూడా అంతే. అది అద్భుతమైన ప్రయోగం, బృందావనమే నవ్వడం. తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై వెలిసిన రోజు. పాత్రలను బట్టి రాసింది ఇది, కేవలం గాలిలో ఎగిరేసింది కాదు. ప్రతి పంక్తిలో కూడా ఆ కథకు సంబంధించిన సన్నివేశ స్ఫురణ ఉంటుంది. ఇది ఘంటసాల గారు సంగీత దర్శకత్వం వహించారు కదా. అయితే ఆయన సంగీత దర్శకత్వంలో ప్రతి పాట ఒక ఆణిముత్యమే. మీరు కూడా చాలా పాటలకు రాశారు. అయితే ఆయనతో మీకున్నటువంటి ఒక అనుబంధాన్ని ఒకసారి తెలియజేస్తారు. అంటే ఏ సంగీత దర్శకుడితో ఒక గీత రచయితకు ఉన్న సంబంధమే మాది. అయితే అతనిలో సంగీతంతో పాటు కొంత సాహిత్య బంధం కూడా ఉంది ఆయనలో. కొందరు సంగీత దర్శకులకు భాషతో నిమిత్తం ఉండదు. ఇది అలా కాదు, భావయుక్తంగా ఆ చరణాల్లో ఏ అభిప్రాయాలు రాశాను దాన్ని అవగాహన చేసుకొని తాదాత్మ్యం మానవ జాతి మనుగడకి
ప్రాణం పోసింది మగువా, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా. గురుగారు, మాతృదేవత చిత్రంలో ఈ పాట, మీరు రాసినటువంటి ఈ పాట, అంటే మహానటి సావిత్రి గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది ఎంతో చక్కటి పాట. ముఖ్యంగా మన వనితా టీవీ ప్రేక్షకులందరికీ చాలా ఇష్టమైన పాట. మన వనితా టీవీ ఛానల్లో ప్రతిసారి కూడా అంటే ఏ కార్యక్రమం అయినా కూడా ఈ పాటను కంపల్సరీ చూపిస్తూ ఉంటారు. అటువంటి ప్రజాదరణ పొందుతున్నటువంటి పాట. ఈ పాట గురించి మీరు రాస్తున్న సందర్భాల్లో మీకు ఎదురైనటువంటి అనుభవాలు మాకు తెలియజేస్తారు. మాతృదేవత అంటేనే ఒక మహిళ, అంటే తల్లిని దేవతగా భావించే సంప్రదాయం మనకుంది. మాతృదేవో భవ, పితృదేవో భవ. ముందే మాత, తర్వాత పిత. దీన్ని సావిత్రి దర్శకత్వం. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా. ఇక్కడ స్త్రీ అనే అర్థంలో వచ్చేటట్టు ఏ పదం పెట్టాలి అని కొంత ఆలోచన ఏర్పడింది. ప్రాణం పోసింది మహిళ అనాలి ఇప్పటి ఆధునిక కాలాన్ని బట్టి. కానీ ప్రాణం పోసింది మహిళ, ప్రాణం పోసింది తరగని పెన్నిది మహిళ. ఈ మహిళా శబ్దం ఉచ్చరించేటప్పుడు సరిగా రాదు పాటలో. అందువల్ల కొంచెం పాత మాట అయినా మగువ అని పెట్టాను. మానవ జాతి మనుగడకి, మానవ జాతిలో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. మరి వీరందరికీ జన్మనిచ్చింది ఎవరు? తల్లి ఎవరు? స్త్రీ. త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువ. ఒక అన్నకు ముద్దుల చెల్లి, ఒక ప్రియునికి వలపుల మల్లి, ఒక రామయ్యకే కన్న తల్లి, సకలావనికే కల్పవల్లి అని స్త్రీ బహుముఖంగా, స్త్రీ మహనీయతనం అందులో చెప్పాను. తర్వాత నేను సీతగా ధరణి జాతగా సహనశీలం చాటినది, రాధగా మధుర బాధగా ప్రణయగాధల మీటినది, మొల్లగా కవితలల్లగా తేనె జల్లు కురిసినది, లక్ష్మిగా ఝాన్సీ లక్ష్మిగా సమర రంగాన దూకినది. ఈ పాటను నేను ఉచ్చరిస్తూ వినిపించాను ముందు, తర్వాత ట్యూన్ చేసింది కేవి మహాదేవం. సంగీత దర్శకుడు ఉన్నాడే మహనీయుడు, ఆయన ఎప్పుడు ట్యూన్ ఇవ్వడు, బాణి ఇవ్వడు. మీరు రాసివ్వండి నేను ట్యూన్ చేస్తానంటాడు. అయితే నాకు ఇందులో విరుపులు సీతగా ధరణి జాతగా రాధగా మధుర బాధగా మొల్లగా కవితలల్ల ఈ రకంగా ఒక పద్ధతి పాటిస్తూ పాడాను. ఇది నేను అప్పటికప్పుడు రాస్తున్నాను అక్కడ. సావిత్రి రెడ్డి గారు, మీరు ఏమనుకోకపోతే నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా? అమాయకురాలు. ఏమిటమ్మా అన్నాను. మీరు బ్రాహ్మలు కదా, రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నారు? అంటే బ్రాహ్మలు కదా అంటున్నారు, మీకు బ్రాహ్మణులని ఎవరు చెప్పారమ్మా అన్నారు. అయ్యో ఏమిటండి అలా అంటారు? లేకపోతే ఇంత భాష ఇలా ఈ శబ్ద ప్రయోగం చేయడం, దాన్ని ఉచ్చరించడం ఎలా సాధ్యం అవుతుందండి? అంటే కాదు తల్లి, నేను రెడ్డినే, రైతునే, కానీ బ్రాహ్మణ్ణి కాదు. కానీ బ్రాహ్మణులు ఉచ్చరించే పద్ధతిలో పదాలు తొలినాళ్ల నుంచే ఉచ్చరిస్తూ వస్తున్నాను నేను. నా విద్యాభ్యాసం అలాంటిది అని చెప్తే, అలాగండి తప్పుపట్టకండి ఏమనుకోవద్దు అని చెప్పి అది ఎప్పుడు నాకు గుర్తొస్తుంటుంది. ఇందులో చివరి చరణాల్లో తరుణి పెదవిపై చిరునగవలికిన మెరయును ముత్యాల సరులు. ఒక స్త్రీ పెదవి మీద చిరునవ్వు ఒలికితే ముత్యాలు మెరుస్తాయి. కలకంఠి కంట కన్నీరొలికిన తొలగిపోవు రాశిరులు. ఒక స్త్రీ కన్నీరు ఒలికితే ఈ కంటిలో
సిరులు తొలగిపోతాయి. కన్న కడుపున అంటే తల్లి కన్న కడుపున చిచ్చు రగిలిన కరువుల పాలవును దేశం, తల్లిని మించిన దైవం లేదని తరతరాల సందేశం. అంటే మాతృదేవత అనే పేరు పెట్టడానికి కావలసిన నేపథ్యం ఇందులో ఉంది. దీన్ని పాడింది సుశీల, వసంత, తర్వాత కేవి మహాదేవన్ గారు చాలా అద్భుతంగా స్వరపరిచారు దీన్ని. బహుశా నాకు తెలిసి ఇప్పుడు ఈ మధ్యకాలంలో కూడా ఎవరైనా తల్లి మీద ఒక పాట రాయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ పాటను చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి డెఫినెట్గా వాళ్ళు ఈ భావాన్ని ముందు వాళ్ళు ఆకలింప చేసుకున్న తర్వాతే రాయగలరేమో అనిపించే విధంగా ఉంటుంది గురుగారు. అది మీ మంచితనం, మీ అమాయకత్వం. గురుగారు, మీరు నిండు సంసారం చిత్రంలో ఆయన మాస్టర్ వేణు గారి సంగీత దర్శకత్వంలో ఎవరికి తల వంచకు ఎవరిని యాచించకు అనే ఒక గీతం రాశారు. దానికి సంబంధించిన అనుభవం గురించి తెలియజేస్తారా? దీన్ని కథానాయకుడు ఎన్టీఆర్ అనుకుంటాను, సిఎస్ రావు దర్శకుడు, మాస్టర్ వేణు సంగీత దర్శకుడు. అంటే ఒక వ్యక్తిత్వాన్ని గురించిన పాట ఇది. ఎవరికి తల వంచకు ఎవరిని యాచించకు, నువ్వుగా ఉండు, గుండె బలమే నీ ఆయుధం, నిండు మనసే నీ ధనం. ఒక పరిపూర్ణ వ్యక్తిత్వం ఉన్నవాడు ఎవరికి తలవంచడు, భయపడడు, ఎవరిని యాచించడు. కష్టపడి నువ్వు నీ వ్యక్తిత్వాన్ని నిర్మించుకో. కండలు పిండే కష్టజీవులకు తిండికి కరువు ఉంటుందా, నిజాయితీకై నిలిచే వారికి పరాజయం ఉంటుందా, మంచితనమును మించిన పెన్నిధి మనిషికి వేరే ఉందా, ఎవరికి తల వంచకు ఎవరిని యాచించకు, చాలని జీతంతో మిడిమేలపు కొలువులు కొలవకు, ముడుసుకుపోయిన ఆశలతో మిడిమిడి బ్రతుకును గడపకు, చీకటి రాజ్యం ఎంతో కాలం చెలాయించదని మరువకు. అన్నిట్లో అదే, చాలని జీతంతో మిడిమేలపు కొలువులు కొలవకు. నువ్వు స్వతంత్రంగా జీవించే మార్గం ఆలోచించు. జీవితమే ఒక వైకుంఠపాళి, జీవితమే ఒక వైకుంఠపాళి, నిజం తెలుసుకో భాయి. ఎగరేసే నిచ్చెనలే కాదు, పడదోసే పాములు ఉంటాయి. జీవితానికి వైకుంఠపాళికి నేను అన్వయం చేశాను. వైకుంఠపాళి దీంట్లో కూడా ఆ జూదంలో ఎగరేసే నిచ్చెనలు అలా పైకి ఎగిరి మళ్ళీ పావుతోటి కింద పడతాయి. కాబట్టి చిరునవ్వులతో విషవలయాలను ఛేదించి ముందుకు పదబోయి. ఇక్కడ విషవలయాలంటే పడదోసే పాములు. కాబట్టి నువ్వు ఒక ఆత్మనిష్టతో చిరునవ్వులతో విషవలయాలను ఛేదించి ముందుకు పడవ. విషవలయాలంటే దుర్మార్గుల్ని అని అర్థం. అయితే ఇది మాస్టర్ వేణు గారి సంగీతంలో చేసినటువంటి పాట కదా గురుగారు. సో మాస్టర్ వేణు గారితో మీ అనుబంధం ఒకసారి తెలియజేస్తారు. మాస్టర్ వేణు ఏమిటంటే ఆయన నౌషాద్కి పరోక్ష శిష్యుడు. ప్రత్యక్షానవచ్చు నౌషాద్ దగ్గర వెళ్ళి నేర్చుకున్నాడు కూడా ఆయన శైలి. కాబట్టి మాస్టర్ వేణు సంగీతంలో ఆ మాధుర్యం ఉంటుంది, ఆ శబ్ద మాధుర్యం ఉంటుంది. అది గబగో పరిగెత్తే పాటలు రాయడు ఆయన, కంపోజ్ చేయడు ఆయన. ఇప్పుడు ఎవరికి తల వంచకు ఎవరిని యాచించకు, దీన్ని ఎవరికి తల వంచకు ఓ ఎవరిని యాచించకు, నిండు మనసే నీధరం అనడు. ఎవరికి తల వంచకు ఎవరిని యాచించకు, నిండు మనసే నీధనం, గుండె బలమే నీ ఆయుధం. కాబట్టి అతను అంటే ఆ కాలపు పాతకాలపు సంగీత దర్శకులు రాజేశ్వరరావు గారు, వేణు గారు ఈ రకంగా వీళ్ళు పాటను బట్టి బాణీ కట్టేవారు. ఉన్న బాణీని
పొదిగి చూపేవారు మాటల్లో. మాటల్లో. కాబట్టి సంగీతం సాహిత్యం ఉమ్. ఈ రెంటిని మేళవించుకున్న అద్భుతమైన పాటలు వారు రూపొందించారు. ఈ పాట వింటుంటే చాలా చైతన్యపరిచే విధంగా కూడా ఉంటుంది. అవును, ఉద్దేశం అదే. ఎవరైనా విన్నా కూడా వెంటనే వాళ్ళకి ఏమైనా కాస్త నిరాశ అనిపించినా ఇలాంటి పాట ఒకటి, ఇప్పుడు ఈ పాట కనుక విన్నట్టయితే వెంటనే వాళ్ళలో ఒక చైతన్యం పుంజుకుంటుంది అనమాట. చూశారు కదండి, ఈనాటి సినారే సినీ గీత వైభవం కార్యక్రమంలో ప్రముఖ గీత రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చక్కటి పాటల గురించి వివరణ ఇచ్చారు కదా. ఇదే కార్యక్రమంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చెప్పే మరిన్ని చిత్ర గీతాల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్కారం.